భగవద్గీతని తీసుకుపోయి అడవికి తీసుకుపోయి 3 సార్లు చదివాను. ఒరిజినల్గా నేను క్రైస్తవులంటే నాకు పడదు. క్రైస్తవత్వం అంటే ఎందుకో నాకు చెప్పలేని వ్యతిరేకత. మతం, మా మతం గొప్పది, హిందూ మతం గొప్పది. హిందూయిజం యొక్క సిద్ధాంతం ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మా నాయన వైద్యుడు, జ్యోతిష్యుడు, పూజారి, పూజలు చేసేవాడు. మా అమ్మ మమ్మల్ని సనాతన ధర్మంలో పెంచింది. పుట్టినప్పుడు పసిపిల్లవాడికి ఏ కులమో తెలియదు, ఏ దేశమో తెలియదు, ఏ మతమో తెలియదు, ఉన్నవాడో తెలియదు, లేనోడో తెలియదు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఆ ఒక్క వాక్యం ప్రపంచ చరిత్ర స్థితిగతులను మార్చేసింది. అది ఏ కులమా, ఏ మతమా, అది హిందూ మతమా, క్రైస్తవ మతమా, లేకపోతే ముస్లిం మతమా, ఇంకొక మతమా, ఈ జాతి ఆ జాతి లేదు. మానవులంతా ఒకే జాతి, మానవులంతా ఆయన కుమారులే, మానవులంతా ఆయన సంతానమే. ఇది మతం కాదండి, క్రైస్తవత్వం మతం కాదు. సర్వమానవాళిని ప్రేమించి సర్వమానవాళి కోసము ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని తర్పణగా చేసినాడు. నీ మనసు మారాలి, నీ కులం మారబడలేదు, నీ మతం మారబడలేదు, మనసు మారాలి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ప్రభు పేరట మీ అందరికీ ప్రత్యేకమైన నా వందనాలు. ఇప్పుడు ఏలూరు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. అయ్యగారు శ్రీధర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయి ఉన్నారు. తన సాక్ష్యం ఒక హైందవ కుటుంబంలో జన్మించి వేదాల్లోంచి వివరించుకుంటూ ఎవరు నిజమైన దేవుడు అనే సాక్ష్యాన్ని మీ ముందుకు తేవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఈ యొక్క సాక్ష్యాన్ని తప్పకోకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇంకా అనేక మందికి షేర్ చేయమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, మిమ్మల్ని కలవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ సాక్ష్యాన్ని వింటున్న నాకు, చూస్తున్న వీక్షకులందరికీ మీ సాక్ష్యాన్ని పంచుకోమని కోరుచున్నాను. ముందుగా యేసుక్రీస్తు ప్రభువు నామమునకు స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. మరి నా సాక్ష్యము చెప్పడానికి నా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే, నేను 1952 ఆగస్టు 15వ తారీఖున ఒక హైందవ కుటుంబంలో నెల్లూరు జిల్లాలో జన్మించడం జరిగింది. మా తండ్రి గారు పెద్ద పేరు మోసిన జ్యోతిష్కుడు, తర్వాత దేవి ఉపాసకుడు, క్షుద్ర విద్య ఉపాసకుడు కూడా. మరి నాకు 3 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. మరి అక్కడ వాళ్ళు, మా అమ్మ వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే, ఆయన జింక చర్మము, నీళ్ల మీద జింక చర్మము, బావుల్లో నీళ్ల మీద జింక చర్మము వేసుకుని దాని మీద జపతపాలు చేసేవాడట. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా గ్రామంలో ఉన్న వాళ్ళు, అన్ని కులాల వారు కూడా ఆయన సమాధి దగ్గరకు వచ్చి పొంగలు పెట్టుకునేవాళ్ళు. అంటే ఏమైనా వాళ్ళకి ఇళ్లలో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉంటే, ఈవెన్ సంతానం లేని వాళ్ళు కూడా వచ్చి ఆయన సమాధి దగ్గర మరి పొంగలు పెట్టుకునేవాడు. అంత పేరు ప్రతిష్ట కలిగినటువంటి వాడు ఆయన. తరువాత నేను హైందవ సాంప్రదాయంలోనే మా తల్లిగారు నన్ను, మా తమ్ముడిని పెంచడం జరిగింది. మేమిద్దరం అన్నదమ్ములము, అక్కచెల్లెళ్ళు ఎవరు లేరు. నాకంటే చిన్నవాడు మా తమ్ముడు, నేను పెద్దవాడిని. మరి మమ్మల్ని హైందవ సాంప్రదాయంలోనే పెంచినారు. మరి పాపము చేయొద్దు. మరి తండ్రి లేని పిల్లలంటే బంధువులందరిలో కూడా చులకన ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఏమన్నా మమ్మల్ని ఏమన్నా అడగాల్సి వస్తుంది, ఏమన్నా అడుగుతారేమో, వీళ్ళకి ఇవ్వవలసి వస్తుందేమోనని కొన్ని చులకనగా చూసేవాళ్ళు. మరి ఆ వయసులో మేము చాలా కష్టాలు పడ్డాం. మరి పాప భీతి, మరి పాపం చేయొద్దని మా అమ్మ చెప్పేది. పాపం అంటే మరి అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేయొద్దు, తిట్టొద్దు అనేసి ఒక విధమైన భక్తిలో పెంచింది. ఈ జన్మలో మనం మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మంచి జీవితం వస్తుంది. మనం పోయిన జన్మలో పాపం చేసేమేమో, మీ నాన్నగారు పోయారు, ఈ పరిస్థితులు వచ్చినాయి అనేసి ఆమె చిన్నప్పుడే
ఈ కర్మ సిద్ధాంతాన్ని నూరిపోసింది. నూరిపోయడం ద్వారా ఏమైందంటే ఒక విధమైనటువంటి ఆ కర్మ సిద్ధాంతం భావము నాలో ఉండిపోయింది. అయ్యే బాబు, మనం ఎంత జాగ్రత్తగా బతికితే, ఎంత జాగ్రత్తగా మనం పెరిగితే అంత భవిష్యత్తు బాగుంటుంది. కొద్దిగా దేవుని యందు భయమును భక్తి పెంచింది. తర్వాత నన్ను స్కూల్లో చేర్పించినారు. మా ఊర్లో నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడే మా ఊర్లో మిడిల్ స్కూల్ పెట్టారు. ఆ మిడిల్ స్కూల్లో స్ట్రెంగ్త్ లేదు కాబట్టి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ వాళ్ళే దానికోసము ఒక స్పెషల్ టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళందరినీ 6th క్లాసులో చేసినారు. నేను కూడా ఆ విధంగా 6th క్లాసులోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చదువుతున్నాం. అక్కడే 8వ తరగతి దాకా చదివినాం. 8వ తరగతి అయిపోతుండగానే 9వ తరగతి జాయిన్ కావడానికి మా అమ్మ ఇంట్లో లేదు. మా టీచర్ ఒక ఆయన వెంకటయ్యోరు అనేవాళ్ళు. ఆయన ఏం చేశారంటే, శ్రీధర్, మరి నువ్వు వస్తే నేను వాకాడ్లో చేరుస్తాను 9th క్లాస్లో అన్నాడు. సరే సార్ అని చెప్పేసి బయలుదేరాను. నేను మా ఫ్రెండ్ ఇంకొక ఆయన 9వ తరగతిలో జాయిన్ కావడానికి వాకాడికి వెళ్ళిపోయినాం. ఆ టీచర్ గారే మమ్మల్ని తీసుకుపోయి జాయిన్ చేసాడు. జాయిన్ చేసిన తర్వాత మరి అక్కడ 9 నుంచి ఎస్ఎస్ఎల్సి దాకా అక్కడ చదివినాం. ఎస్ఎస్ఎల్సి నేను చదివాను. మరి అతని మధ్యలో మిడిల్ డ్రాప్ అయినట్టున్నాడు, నాకు గుర్తులేదు. అప్పుడు ఈ ఎస్ఎస్ఎల్సి 10th క్లాస్ చదివే సమయాల్లో నాకు వివేకానంద హిస్టరీ చదవడం, తర్వాత రామకృష్ణ పరమహంస హిస్టరీ చదవడం, అంబేద్కర్ హిస్టరీ చదవడం, ఇలాంటి కొన్ని పుస్తకాలు చదవడం తటస్థించింది. ఆ అన్ని పుస్తకాల్లో కూడా మరి వివేకానందుడు కూడా ఏం చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. మరి పరమహంస కూడా దేవుడు ఒకటే అంటున్నాడు, రామకృష్ణ పరమహంస కూడా. మరి వీళ్ళందరూ ఇక్కడ 3 కోట్ల దేవతలు, 3 కోటి దేవతలు అని అంటున్నారు హిందూయిజంలో, ఏమిటి అనే దాని గురించి తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస వచ్చింది. అప్పుడు సెలవులకు వచ్చితే మా ఇంటిలో మా నాన్నగారు పుస్తకాలు చాలా ఉండేటివి. ఈ రకరకాల పుస్తకాలు, రిలీజియస్ బుక్స్ అన్నీ ఉండేటివి. వాటితో కూడా మంత్రతంత్రాలు సంబంధించినటువంటి జ్యోతిష్యానికి కూడా ఉన్నటువంటి పుస్తకాలు ఉండేటివి. సరే, ఆ వయసులో ఆ పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. ఏమోమో రకరకాల దేవతలు, మరి మన కర్మ సిద్ధాంతం అనేది నేను అక్కడ గట్టిగా కర్మ సిద్ధాంతాన్ని గురించి ఆయన దగ్గర ఉన్న పుస్తకాల్లో చూశాను. అంటే ఈ జన్మలో మనం మంచి చేస్తే మరు జన్మలో మంచి ఉన్నత స్థితిలో ఉంటాం. మరి ఈ జన్మలో పాపం చేస్తే ఏ జంతువుగానో, కుక్కగానో, నక్కగానో పుడతాం, కష్టాలు అనుభవిస్తాం అనేసి ఉన్నది. అదేమిటి? మనుషులు ఏంటి, ఎలాగ పుట్టడం ఏంటి అంటే పునర్జన్మ ఉన్నదా, మనుషులకి అనేక జన్మలు ఉన్నాయా అనే సందిగ్ధము నాకు వచ్చింది. సందిగ్ధము నాకు వచ్చినప్పుడు అసలు ఏమిటి ఇది, దీని గురించి తెలుసుకోవాలని నేను ప్రయాసపడ్డాను. ప్రయాసపడిన తర్వాత నాకు ఏమీ అర్థం కావట్లేదు. తర్వాత పియూసీ జయనేను ఆ పియూసీ చదువుతుండగా మధ్యలో నేను 1-2 సంవత్సరాలు ఇంట్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు భగవద్గీతని అడవికి తీసుకుపోయి 3 సార్లు చదివాను. శ్లోకాలు, టీకా, తాత్పర్యం. ఆ భగవద్గీతలో ఫస్ట్ పేజీలో ఒక శ్లోకం ఉంది. దాని పేరు పురుష సూక్తి. అంటే ఆ పురుష సూక్తిలో ఏముందంటే, సృష్టికర్త అయినటువంటి
ప్రజాపతి ముఖములో నుంచి బ్రాహ్మణుడు వచ్చాడట, భుజములో నుంచి క్షత్రియుడు వచ్చాడట, ఉరువులు అంటే తొడలు, దానిలో నుంచి మరి వైశ్యులు వచ్చారట, మరి పాదముల నుంచి శూద్రులు వచ్చారట, మరి పంచమ జాతి వాళ్ళంటే మరి సృష్టికర్తకి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అంటే అప్పుడు నాకు అనిపించింది, ఒకే సృష్టికర్తకి, సృష్టించిన సృష్టికర్తకి, అది ప్రజాపతి కానీ లేకపోతే దేవుడు కానీ ఎవరైనా కానీ, ముఖాల నుంచి బ్రాహ్మణుడు పుట్టడం ఏమిటి, భుజాల నుంచి క్షత్రియుడు పుట్టడం ఏమిటి, ఊరువల నుంచి వైశ్యుడు పుట్టడం ఏమిటి, మరి పాదముల నుంచి శూద్రులు పుట్టడం ఏంటి, అసలు పంచములు ఎక్కడి నుంచి పుట్టారో అర్థం కావట్లేదు. అంటే దేవుడికే ఇంత వ్యత్యాసం ఉన్నదా, అసలు ఇతను దేవుడేనా? ఐ గాట్ డౌట్, నాకు అనుమానం వచ్చింది, ఏదో ఉంది ఇందులో. అంటే ఎందుకు ఇలాగా దేవుడు ఇప్పుడు నేను తండ్రిని అనుకోండి, నాకు 3 కుమారులు ఉన్నారు, ముగ్గురిని ప్రేమిస్తాము సమానంగా, ఉన్న ఆస్తిని కూడా ముగ్గురికి సమానంగా ఇస్తాం. ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాం. అంటే అది మానవ నైజం. మరి సృష్టికర్త కూడా అలాగే ఉండాలి కదా. సృష్టికర్త అలా ఉండకుండా ఒకడినేమో ముఖం నుంచి పుట్టించడం ఏంటి, ఒకడినేమో భుజం నుంచి పుట్టించడం ఏంటి, ఒకడినేమో తొడలోంచి పుట్టించడం ఏంటి, ఒకడినేమో పాదాల్లోంచి పుట్టించడం ఏమిటి, ఇంకా అసలు కొంతమంది ఎలా పుట్టారో కూడా తెలియదు. అంటే దీని అర్థం ఏమిటి అంటే చాతుర్వర్ణ వ్యవస్థ. ఆ చాతుర్వర్ణ వ్యవస్థ ఎలా వచ్చింది? ఇది నిజంగా దేవుడు అలాగా విభాగిస్తే మరి అప్పుడు దేవుడే కాదు. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం పూజించడం అనవసరం, ఇది తప్పు చేస్తున్నామని చెప్పి నేను అప్పుడు దాని గురించి ఆలోచించాను. ఆలోచించిన తర్వాత ఒకటి, ఇప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య ఈ 3 జాతులు పోగా తక్కిన జాతులన్నీ శూద్రులు. తక్కినవి అంటే రెడ్డి, కమ్మ, కాపు, బలిజ, ఇంకా ఎన్ని జాతులు ఉన్నాయో ఈ 4 జాతులు, ఈ 3 జాతులు పోగా తక్కిన వాళ్ళందరూ శూద్రుడు. ఎస్సీ ఎస్టీ ఏమో పంచములు. అంటే పంచములు అంటే లెక్కలేదు, మనుషుల కింద లెక్కలేదన్నమాట. పంచములు అంటే లెక్కలేదు, మనుషులు కాదన్నమాట. మరి అటు మనుషులు కానప్పుడు మరి ఆయన్ని మనం దేవుడిని ఎందుకు పూజించాలి? అంటే మనం పాపం చేసినట్లే కదా. అసలు ఏంటి దేవుని గురించి తెలుసుకుందామనేసి దెన్ నేను బుద్ధిస్ట్ బుక్స్ చదివాను. ఆ బుద్ధిస్ట్ బుక్స్లో అక్కడ కూడా కర్మ సిద్ధాంతం ఉంది. అంటే కర్మ సిద్ధాంతం ఏమిటి? ఆ మనిషిని ఉన్నవాడు లేనివాడిని తన అధీనంలో పెట్టుకొని వాడి మీద పెత్తనం చేయడానికి ఏర్పరచబడిన సిద్ధాంతం. అందుకని కర్మ సిద్ధాంతం అందులో ఉన్నది. జైనిజం బుక్స్ చదివాను, అందులో కూడా కర్మ సిద్ధాంతం ఉన్నది. మరి ఈ కర్మ సిద్ధాంతం ఈజ్ ఇట్ పర్మనెంట్ అనేసి ఆలోచిస్తూ మరి ఇదంతా అనుమానంగా ఉంది అనేసి కొన్ని వేరు పుస్తకాలు చదివాను. ఆఖరికి ఖురాన్ కూడా చదివాను. ఖురాన్ చదివానంటే దట్ ఈజ్ ట్రూ ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగు. అందువల్ల అది నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్ ఇజ్రాయెల్ గారని, ఆయన క్రిస్టియన్, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ బైబిల్ ఉంటే నాకు ఇవ్వండి, నేను చదవాలని అనుకున్నాను. అడిగాను. ఆయన బైబిల్ ఇచ్చాడు. నువ్వు ఇంటికి తీసుకెళ్ళలేదు, మా ఇంట్లో ఉండి చదవమన్నాడు. సరే చదువుతున్నాను. పాత నిబంధన గ్రంథమంతా చదువుతా ఉంటే నాకేమీ అర్థం కాలేదు. అది మోరలెస్ హిందూయిజం లాగా కనబడుతున్నది.
అంటే యజ్ఞము, యాగము, కరువు, క్రతువు అని హిందూయిజంలో చెప్తారు. మరి క్రిస్టియానిటీలో దహన బలులని, మరి సమాధాన బలులని, ఇలాగా బలులు ఉన్నాయి. అపరాధ పరిహారార్థ బలిని, ఇవన్నీ కూడా ఒకదానికి కంపేర్ చేసుకుంటే కొరిలేట్ అవుతున్నాయి. సో ఇది అర్థం కాలేదు. తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక ఇంగ్లీష్ లిటరేచర్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా భరద్వాజ్ గారు అని ఉండేవారు. ఆయన సాయిబాబా భక్తుడు. ఆయన ఏం చేసాడంటే, మీరు ఇంగ్లీష్ లిటరేచర్లో ఇంగ్లీష్ బాగా రావాలంటే బైబిల్ చదవాలని చెప్పాడు. సో బైబిల్ని నేను కొనలేదు, కానీ ఎవరో ఇచ్చారు నాకు. ఇచ్చిన తర్వాత ఆ బైబిల్ని చదువుతుంటే అసలు ఏమి అర్థం కాలేదు. ఒక అడుగు ముందుకు పోలేకపోతున్నాను. సరే ఇది ఇలా కాదనేసి నాకు చాలామంది బైబిల్స్ ఇచ్చినారు చదవమని, కానీ నాకు అది ఏమీ అర్థం కాలేదు. అలా వదిలేశాను. సరే డిగ్రీ అయిపోయింది, దేవుని దయ వల్ల వచ్చేసినాను. మరి ఈ పరిస్థితి ఏంటంటే, దేవుడు అనేవాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నాడు, అసలు ఏమిటిది అనేసి దాని మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. రీసెర్చ్ చేసిన తర్వాత సరే గాయత్రి మంత్రం గొప్పదని చెప్పారు. సరే గాయత్రి మంత్రం ఆ రోజుల్లో ఎక్కడ దొరికేది కాదు. సరే నేను అది దొరకలేదు, దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత దొరికింది అనుకోండి. అప్పుడు ఏమిటి ఇది అంతా, ఏమిటి ఇవన్నీ అంతే. ఒక స్టేజ్కి ఇచ్చేసరికి ఏమైపోయినంటే, ఈ దేవుడు లేడు, దయ్యం లేదు, ఇదంతా ఒట్టిదే, మానవ కల్పితమే, ఉన్నవాడు లేనివాడు మీద పెత్తనం చేయడానికి ఈ దేవుడు లేడు, దయ్యం లేదు, ఇదంతా ఒట్టిదే, మానవ కల్పితమే, ఉన్నవాడు లేనివాడు మీద పెత్తనం చేయడానికి ఇవన్నీ సృష్టించినాడు, ఇవన్నీ కల్పించినారని ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయానికి వచ్చి వీటన్నిటిని వేస్ట్ ఇట్లు ఫాలో కావడం అని చెప్పేసి నేను అనేసి గమనున్నాను. ఒరిజినల్గా నేను క్రైస్తవులంటే నాకు పడదు. క్రైస్తవత్వం అంటే ఎందుకో నాకు చెప్పలేని వ్యతిరేకత. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. అలాగా వ్యతిరేకిని, క్రైస్తవులకు వ్యతిరేకిని. తర్వాత ఏమనుకునేవాడిని అంటే, ఈ క్రైస్తవులు అందరూ మరి వీళ్ళంతా మోసం చేస్తారు, అది మా కులానికి సంబంధించిన కాదు, అది వేరే కులానికి సంబంధించినటువంటి మతం, మా మతం గొప్పది, హిందూ మతం గొప్పది, ఒక అహంభావం ఉండేది. తరువాత ఎందుకో నాకు చెప్పలేనటువంటి వ్యతిరేకత క్రైస్తవత్వం మీద. నేను చదువుకునే రోజుల్లో కానీ ఇతర రోజుల్లో కానీ నేను ఎక్కువగా హిందూస్తోనూ ఎస్పెషలీ బ్రాహ్మిన్స్తోనూ స్నేహం చేసేవాడిని. క్రైస్తవులతో ఫ్రెండ్షిప్గా ఉండేవాడిని, కానీ అంత ఎక్కువగా ఉండేవాడిని కాదు. కానీ ఉన్న ఫ్రెండ్స్ కూడా నాకు దేవుని గురించి చెప్పలేదు, యేసు ప్రభువుని గురించి చెప్పలేదు, వాళ్ళకి తెలియదు. అప్పుడు నాకు అదే గ్రూప్ 2 1976, 78 బ్యాచ్లో నేను సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత నన్ను ప్రకాశం జిల్లాకి అలాట్ చేశారు ప్రొబేషనరీ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా. అప్పుడు హిందూ ఫ్యానిటిక్, బాగా హిందూ ఫ్యానిటిక్, క్రైస్తవులు అంటే పడదు. మరి వాళ్ళంటే చర్చెస్ అంటే వ్యతిరేకత. చర్చెస్ అంటే చర్చి పాస్టర్లు అంటే వాళ్ళు అంతా డబ్బులు తినేస్తారు, వాళ్ళు సమాజాన్ని పాడు చేస్తున్నారని బహుగా విమర్శించేవాడిని. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను ఓపెన్గా మాట్లాడేవాడిని, ఉన్నదన్నట్టు మాట్లాడేవాడిని, తప్పు చేస్తే ఎవరైనా తప్పని మాట్లాడేవాడిని. ఆ విధంగా మాట్లాడడంతో నేను డిపార్ట్మెంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చింది, ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే యథార్థవాది లోక విరోధి అని
ఒక సామెత ఉన్నది. మరి నేను అక్కడ చేసే తప్పులు, పై అధికారులు చేసే తప్పులు నేను ఓపెన్గా మాట్లాడితే అవి వాళ్ళకి ఎవరో తీసుకుపోయి చెప్పేవాళ్ళు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. అప్పుడు ఒక స్టేజ్లో నాకు ఉద్యోగం పోతుంది అనిపించింది. అంటే అంత భయంకరంగా నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అప్పటికి నాకు పెళ్ళయింది, 3 పిల్లలు, 3 మగ పిల్లలు. మరి ఉద్యోగం పోయే పరిస్థితి కల్పించినారు. అప్పుడు నేనేం చేశానంటే, ఇటు కుటుంబాన్ని పోషించలేను, మరి అక్కడ ఉద్యోగం పోతుందేమో, నేను సూసైడ్ చేసుకుందామనే ఉద్దేశం వచ్చింది. అప్పుడు నేను చీమకుర్తిలో సిఎస్ఆర్ఐగా పనిచేస్తున్నాను. సిఎస్ఆర్ఐగా పనిచేస్తున్నప్పుడు ఆ తాలూకా ఆఫీస్, అప్పుడు తాలూకా ఆఫీసులు ఉన్నాయి, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులు ఉండేటివి. అప్పుడు తాలూకా ఆఫీసుల్లో సూపరింటెండెంట్ జేవిఎస్ ప్రసాద్ గారని ఉండేవాడు. ఆయన అక్కడ అందరు హిందువులు, ఆయన ఒక్కడే క్రైస్తవుడు. ఆయన నేను ఫ్రెండ్స్, బాగా ఫ్రెండ్స్ అయితే ఒకరోజు అక్కడ తాలూకా ఆఫీసులో డిస్కషన్ జరిగింది, ఎవరు దేవుడు. మేమందరము హిందువులు అందరం ఒక పక్క చేరి అందుడు, రాముడు, కృష్ణుడు, వీళ్ళందరూ దేవుళ్ళు అని చెప్పాం. నేను వెహిమెంట్గా ఈయన దేవుడు. ఆయన ఏమన్నాడంటే, కాదు యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు దేవుడైతే, ఆయన్ని దేవుడు అంటే నేను ఒప్పుకోనండి. ఆయన ఆనాటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి ఆయన ఫైట్ చేసినాడు. నాడు సమాజంలో ఉన్నటువంటి అకృత్యాల్ని తొలగించడానికి ఆయన ప్రయత్నం చేసినాడు. ఆయన ఒక రెవల్యూషనరిస్టు, విప్లవకారుడు. అంతవరకు మాత్రం నేను ఒప్పుకుంటాను సార్ అన్నా. తర్వాత ఈ డిస్కషన్ అంతా అయిపోయింది. ఆయన ఏం చేసినాడంటే, మేమంతా యేసు ప్రభుని గురించి ఎగనెస్ట్గా మాట్లాడడం, నేను ఎక్కువగా మాట్లాడడంతో నాకు ఫ్రెండ్గా ఉండి ఆ సీట్లో కూర్చొని ఆయన ఏడ్చేశాడు. ఏడ్చేస్తే నాకు బాధేసి ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్, నేను మిమ్మల్ని యేసు ప్రభు గారిని విమర్శించాలని కాదు, ఆయన గురించి నాకేమీ తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఆనాడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, ఆనాడు సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, ఏ మానవుణ్ణి మానవుడుగా చూడలేనటువంటి పరిస్థితి ఆనాటి సంఘంలో ఉంది. దానిని ఎదుర్కొని సమాజంలో ఉన్నటువంటి ఆ డిఫెక్ట్స్ని తీసేయడం కోసం ఆయన ఫైట్ చేసినాడు. ఆయన విప్లవకారుడిగా నేను నమ్ముతాను సార్ అంటే, లేదు శ్రీధర్, నువ్వు ఆయన నిజమైన దేవుడు, ఒకసారి నువ్వు బైబిల్ చదువు, నేను ఇస్తానన్నాడు. అప్పటికే నాకు చాలామంది బైబిల్స్ ఇచ్చినారు, అవి చదవకుండా నేను అక్కడ పడేశాను. అప్పుడు ఆయన ఏడుపుతోటి, ఆయన ఏడుపు నాకు రక్షణకి మార్గం అయింది. అప్పుడు ఆయన యేసు ప్రభు గురించి చెప్పి, నువ్వు చదువు శ్రీధర్, ఆయన దేవుడు, నిజమైన దేవుడు, తక్కినవన్నీ ఒట్టి అని ఆయన చెప్పాడు. సరే, ఆయనకి ఏం చెప్పానంటే, సార్ నేను బైబిల్ చదువుతాను, కానీ న్యూ టెస్టిమెంట్ చదువుతాను. నేను ఫస్ట్ చాప్టరు, సెకండ్ చాప్టరు క్రానాలజీ ఉంటుంది, వంశావళి. ఆ వంశావళిని మాత్రం నేను చదవకుండా క్రీస్తు జన్మ మీద మెట్టిదనగా అని అక్కడ దగ్గర నుంచి చదువుతాను సార్ అన్నాడు. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చదువని ఆయనే నాకు ఒక న్యూ టెస్టిమెంట్ తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు మా ఆవిడ ఈ 3వ బాబు డెలివరీకి సామర్లకోట వెళ్ళి ఉన్నది. నేను అక్కడనే ఉంటున్నాను. పరిస్థితి దారుణంగా ఉంది. వీళ్ళు నాకు జీతము 6 నెలల నుంచి రాలేదు. 6 నెలల నుంచి రాలేదంటే మరి నన్ను, ఇందాక చెప్పాను కదా, నన్ను చాలా ఇబ్బంది పెట్టారని. వాళ్ళు నా ఎల్పీసీ ఆపేశారు.
ఎల్పిసి రాకపోతే జీతం రాదు. ఆ విధంగా నాకు 6 నెలలు ఎల్పిసి 6 నెలలు జీతం రాలేదు. అప్పుడు ఈ బైబిల్ని, ఆయన ఇచ్చిన బైబిల్ని చదువుతా ఉంటే హిందూయిజంలో నాకు అనేక అనుమానాలు ఉండేటివి. మరుజన్మ ఉందా, మరి పాపం ఎట్టబోతుంది, పాపానికి మార్గం ఏది, ఇవన్నీ రకరకాల అనుమానాలు ఉండేటివి. తర్వాత హిందూయిజం యొక్క సిద్ధాంతం ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే మంచివారిని రక్షించడం, చెడు వారిని నశింపజేయడం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది సిద్ధాంతం. మరి అందుకనే మీరు హిందూ మతాలు ఏమన్నా, హిందూ గ్రంథాలు ఏం చదివినా కానీ అదే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, అది బేసిక్ ప్రిన్సిపల్. ఈ దుష్టులు ఎవరు, ఈ శిష్యులు ఎవరంటే ఈ శూద్రులంతా దుష్టులే, పంచములంతా దుష్టులే, బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, వైశ్యులు తప్ప తక్కిన వాళ్ళందరూ దుష్టులే. మరి వీళ్ళంతా దుష్టులైనప్పుడు శిష్యులు వాళ్ళు ముగ్గురేనా? ఏమిటి ఈ బాధ, ఏమిటి ఈ విషయము, ఇది చాలా దారుణంగా ఉందే అనేసి అది ఒక బాధగా ఉండేది. ఇలాగ చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము వచ్చినప్పటికీ 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా చదివేటప్పటికి మరి హిందూయిజంలో నాకు ఏమైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ పోయినాయి, నివృత్తి అయిపోయినాయి. దేవుడు ఒక్కడే అనేసి తెలిసింది. ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తాం, మోక్షం అంటాం, ఎలా జీవిస్తే మోక్షం వెళ్తాం అనేది అక్కడ కనబడుతుంది. మరి ఏమిటిది, ఇప్పుడు దాకా నేను ఎక్కడ అరణ్యములో చీకట్లో ఉన్నానే, ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదని అప్పుడు హడావుడిగా కంటిన్యూస్గా బైబిల్ చదవడం మొదలుపెట్టాను. మొదలుపెట్టి 4-5 రోజుల లోపలే కొత్త నిబంధన మత్తయి సువార్త అయిపోయింది. ఆ మత్తయి సువార్త చదివి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రభువారు సిలువను ఎత్తుకొని వెళ్ళేటప్పటికీ నాకు తెలియకుండానే కళ్ళనీళ్ళు వచ్చేసిన, ఏడుపు వచ్చేసింది. ఆ బైబిలే నేను పాపినని నాకు జ్ఞాపకం చేసింది. అంటే నేను హిందూయిజంలో ఉన్నప్పుడు పాపినంటే నేను పాపిని ఎలా అవుతాను? మా నాయన వైద్యుడు, జ్యోతిష్యుడు, పూజారి, పూజలు చేసేవాడు. మా అమ్మ మమ్మల్ని సనాతన ధర్మంలో పెంచింది, నేను ఎలాగ పాపిని అనే గర్వం ఉండేది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు పాపివి. నన్ను ఎవరు చెప్పలేదు, నాకెవరు చెప్పలేదు పాపి అని. పాపి దేవుని దగ్గరికి వెళ్ళలేడు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పాపము నుండి విమోచింపబడాలి. పాపము నుంచి విమోచింపబడాలంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం లేదు అని అప్పుడు నాకు తెలిసింది. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి. తర్వాత హిందూయిజం అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దాని సిద్ధాంతం. మరి క్రైస్తవ సిద్ధాంతం ఏంటంటే దుష్ట రక్షణ. పాపిని రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినాడు. మార్కు సువార్త 10:45 ఏం చెప్పాడంటే, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు పరిచారము చేయుటకును అనేకులకు పాప విమోచన క్రయధనముగా నన్ను నేను సమర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చినానని చెప్పాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చానని చెప్పాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చినానని చెప్పాడు. కాబట్టి ఏమిటి ఐ వండర్, ఏమిటి అసలు ఇదే దేవుడు ఈయన? నేను ఇప్పుడు దాకా ఆయన్ని దూషించి పాపం చేశానే, ఇంత ప్రేమ కలిగేది దేవుడు అని నేను ఎక్కడ చూడలేదే. పాపమెరుగని ఆయన నా పాపముల కొరకు నేను పొందవలసిన శిక్షను
ఆయన శరీరంలో పొంది నన్ను పాపం నుండి శాపం నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడే. ఎందుకు వచ్చాడు ఆయన? మనము శరీరముతో చేసిన పాపములకు శరీరం అందే శిక్ష అనుభవించాలి. ఈ మానవ శరీరంలోనే శిక్ష అనుభవించాలి. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకమునకు పాప శరీరాకారముతో, అంటే మానవ శరీరాకారముతో ఈ లోకమునకు వచ్చి నేను జన్మ కర్మ పాపముల ద్వారా చేసినటువంటి పాపములన్నిటి నుండి నన్ను విమోచించడానికి ఆయన పాపమెరుగని ఆయన కల్వరి శిలువలో తన్ను తాను బలియాగముగా ఇష్టపూర్వకముగా సమర్పించుకున్నాడు. ఆయన రక్తము చివరి బొట్టు వరకు కార్చినాడు. కాబట్టి రక్త ప్రోక్షణం లేకుండా పాప పరిహారం లేదు కనుక ఆ రక్తము పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి కనుక మరి లోకములో ఎక్కడా పరిశుద్ధమైన రక్తం లేదు. ఏ రక్తమైనా కానీ కలుషితమైనదే. అది జంతు రక్తము కానీ మరి ఇంకో రక్తం కానీ ఏ రక్తమైనా కలుషితమైనదే. అందుకని మనిషి కంటే జంతువులు కొద్దిగా పాపం చేస్తాయి కాబట్టి యజ్ఞము యాగము కరువు క్రతువులకి గొర్రెలను బర్రెలను వాటిని వాడేవాళ్ళు. అది పరిశుద్ధ రక్తమైంది కాదు, పరిశుద్ధమైన రక్తం కాదు. లోకములో పరిశుద్ధమైన రక్తం ఎక్కడా లేదు. అందుకనే బైబిల్లో ఏముంది? పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడి కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టబడును. ఆయన మన పాపముల నుండి మనల్ని విమోచిస్తాడని బైబిల్ చెప్తుంది. అంటే బైబిల్ ఇంకొక మాట కూడా చెప్తుంది. కీర్తనలు 51వ అధ్యాయంలో చెప్తున్నారు, దావీదు చెప్తున్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించినది, నేను పాపములోనే పెరిగాను. హిందువులు కూడా చెప్తున్నారు ఏమని? జన్మ పాపమున్నదని, కర్మ పాపమున్నదని హిందువులు చెప్తున్నారు. కర్మ పాపం అంటే ఏంటి? మనం చేసే పనుల వల్ల సంక్రమించే పాపం. పుట్టుకతో పాపం ఉంది, కర్మతో పాపం ఉన్నది. ఈ పాపాలన్నీ మన నెత్తిన ఉన్నాయి. మరి పుట్టుకతో పాపం ఎందుకు వచ్చింది? ఆదాము స్వభావము, ఆదాము దేవుని ఆజ్ఞాతిక్రమము ద్వారా పాపంలో పడ్డాడు. అంటే దేవుని మహిమ చేత కప్పబడినటువంటి మానవుడు దేవుడు ఇంకేం చేసినాడు? ఆదికాండములో సమస్త సృష్టి మీద దేవుడు మానవుడికి అధికారం ఇచ్చినాడు. ఇంకేం చేసినాడు? సమస్త ప్రాణికోటికి మానవుడి ఎడల భయం కలిగించినాడు. ఏమన్నా సింహమైనా కానీ లేక పులి అయినా ఏదైనా జంతువైనా క్రూర మృగమైనా మనిషిని చూస్తే వెళ్ళిపోతుంది. అట్టి భయము దేవుడు అంత సృష్టిలో ఉన్న జంతువులకు కానీ అన్నిటికీ మన ఎడల భయమును కలిగి చేసినాడు. అట్టి గొప్ప మహిమ మానవుడికి ఇస్తే ఆదాము తను చేసిన పాపం వలన ఆజ్ఞాతిక్రమం వలన ఆ దేవుని మహిమను పోగొట్టుకున్నాం. కానీ ఆదాములో పోయినటువంటి ఆ మహిమ, మరణం అంటే ఏమిటి? మరణం అంటే శారీరక మరణం ఒకటి, ఆత్మీయ మరణం ఒకటి. శారీరక మరణం అందరికీ వస్తుంది, పుట్టిన ప్రతివాడు చావాల్సిందే. కానీ ఆత్మీయ మరణం అంటే ఎటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. ఎటర్నల్ సపరేషన్ ఫ్రమ్ గాడ్ అంటే దేవుని నుండి నిత్యత్వము విడిపోవడం, వేరైపోవడం. సో నిత్యత్వం వేరైపోవడం అంటే మరి దేవుని రక్షణ కార్యం జరగకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో బలియాగం కాకపోతే మానవుడిగా పుట్టిన ఎవడునో స్వర్గం అంటారు కానీ పరలోకం అంటారు కానీ ఏదన్నా కానీ దానికి పోయేదానికి యోగ్యులు కానే కాదు. కాబట్టి ఆయన బలియాగం అవ్వాల్సిందే.
మరి వేదాల్లో కూడా ఒక శ్లోకం ఉన్నది, సృష్టికర్త అయినటువంటి దేవుడే తన్ను తాను బలియాగంగా సమర్పించుకొని తన రక్తాన్ని ప్రోక్షిస్తే తప్ప మానవాళికి విమోచన లేదని, ప్రజాపతే మనిషిగా వచ్చి పాపానికి తన రక్తాన్ని చిందించాలని మీనింగ్తో ఉందది. మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభువే. ఆయనే వచ్చి ఆయన చేత సృష్టింపబడినటువంటి మన కొరకు, మానవుల కొరకు, మానవుల చేత చంపబడ్డాడు ఆయన. ఎందుకంటే ఆయన గాని కల్వరి శిలువలో చంపబడకపోతే మానవాళికి విమోచన లేదు. కాబట్టి ఆ మానవాళికి విమోచన లేదు. కాబట్టి ఆయన సర్వమానవాళి పాప పరిహారార్థ బలిగా తాను కల్వరి శిలువలో ఇష్టపూర్వకముగా సమర్పించుకున్నాడు. తద్వారా సర్వమానవాళిని విమోచించడానికి తన రక్తాన్ని విమోచన క్రయధనముగా సమర్పించినాడు. ఆయన కృపా కరుణ కనికరమ గల దేవుడు. ఆయన యందు ఏ పాపమో లేదు. ప్రేమ, దయ, కరుణ, సమాధానము, శాంతి, దయాళత్వం, దీర్ఘశాంతం, ఆత్మ ఫలాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. అట్టి గొప్ప దేవుడు, పాపమెరుగని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు పాపులను రక్షించుట కొరకు తన్ను తాను కల్వరి శిలువలో సమర్పించుకున్నాడు. అప్పుడు నాకు లైట్ వెలిగింది. అరే, ఇన్నాళ్ళు నేను చీకట్లో ఉన్నాను, ఇన్నాళ్ళు మబ్బులో ఉన్నాను. మరి ఈయన పరిశుద్ధ రక్తాన్ని క్రయధనముగా ఇచ్చించి నన్ను పాపం నుండి, శాపం నుండి విమోచించాడని, నా పాపములన్నీ మొదటి మత్తయి సువార్త చదివేటప్పటికే నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. నాకు తెలియనటువంటి విడుదల వచ్చింది, ఒక విధమైన సమాధానం వచ్చింది. అప్పుడు నాకు 6 నెలలు జీతం రాలేదు. ఎలా బ్రతకాలి? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు, ఎవరిని అప్పడకూడదు. బైబిల్ చెప్పేది ఏంటంటే, నీకు ఉన్నదాంతో తృప్తి చెందు, అప్పు అడగొద్దు. ప్రతి దాని కొరకు దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే ఆయన కావలసిన సమస్తాన్ని మనకు దయచేస్తాడు అని బైబిల్ చెప్తుంది. మరి నాకు 6 నెలలు జీతం రాలేదు. పిల్లలు, భార్య, ఏమిటి ప్రభా ఈ పరిస్థితి? మరి వాళ్ళు ఊరు నుంచి వచ్చేశారు. ఎలాగా ప్రభా బ్రతకడం అనుకుంటే నేను ఎవరిని అడగలేదు. వెంకటేశ్వర రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఆయన సివిల్ సప్లైస్ స్టాక్ పాయింట్ ఆయన రన్ చేసేవాడు. ఒకరోజు పొద్దున్నే ఒక బస్తా బియ్యము, 18 కేజీలు పామాయిల్ వేసుకుని మా ఇంటికి వచ్చేసాడు. అప్పుడు నాకు యాక్చువల్గా బియ్యం అవి లేవు, డబ్బులు లేవు. నేను ఎవరిని అడగలేదు. అప్పుడు ఏంటి వెంకటేశ్వర రెడ్డి ఎందుకు తీసుకుపోయింటే, సార్ ఎందుకో రాత్రి విజిలెన్స్ వాళ్ళు ఒక లారీ బియ్యాన్ని పట్టుకున్నారు. అవి మలగలుగుల బియ్యం, క్లాస్ వన్ బియ్యము. మీకు ఎందుకు ఒక బస్తా ఇస్తే బాగుంటుంది అనేసి తీసుకొచ్చాను. మీకు ఆయిల్ కూడా అవసరం వస్తుంది ఏమోనని నేను ఇంకో డబ్బా తీసుకొచ్చాను సార్ అన్నాడు. ప్రభా ఎంత గొప్ప దేవుడివి, నేను ఎవరిని అడగకూడదు, నాకు దగ్గర డబ్బులు ఇవ్వని ఎవరు చెప్పుకోకూడదు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఒక బస్తా అంటే ఆ రోజుల్లో 100 కేజీలు, ఈ రోజుల్లో 25 కేజీల బస్తాలు ఉన్నాయి, ఆ రోజుల్లో 100 కేజీల బస్తా. అప్పుడు దేవుడి దయ వల్ల అలువించింది, కాలం గడిచిపోతూ ఉంది. అప్పుడు నేను ఈ లాటరీ టికెట్లు కొనేవాడిని. ఆ లాటరీ టికెట్లు కొనేటప్పుడు ఒక టికెట్ పోయినా ఒక టికెట్కి 10 రూపాయలు, 20 రూపాయలు అలాగ వచ్చేది. బైబిల్లో కష్టపడకుండా డబ్బుకు ఆశించవద్దని ఉంది. అప్పుడు నాకు ప్రభా నేను పాపం చేస్తున్నాను కాబట్టి డబ్బుని నేను కష్టపడకుండా, లాటరీలో డబ్బు సంపాదించడం అంటే కష్టపడకుండా సులభంగా వచ్చేది డబ్బు కదా అది. అందుకని నేను ప్రభా నేను ఇక లాటరీ టికెట్ కొనండి అనేసి దేవుడు నన్ను ప్రేరేపించిన తర్వాత ఆ రోజు నిర్ణయించుకున్నాను. లాటరీ టికెట్ కొనడం మానేశాను. నేను నేషనల్ సేవింగ్ తహసీల్దార్ చేస్తున్నాను ప్రకాశం జిల్లాలో. నేను డిప్యూటీ డైరెక్టరు, కలెక్టర్ గారి మీటింగు, మా కలెక్టర్ గారి డివిజనల్ మీటింగ్ మార్కాపూర్లో ఉంది. అంటే ఒంగోలు నుంచి మార్కాపూర్కి కనీసం 150 కిలోమీటర్లు ఉంటుంది.
అప్పుడు మేము ఆ డిప్యూటీ డైరెక్టర్ విజయవాడలో ఉంటాడు, ఆ విజయవాడ నుంచి ఈ మీటింగ్ కోసం వచ్చాడు. మేమిద్దరం ఎక్కి డ్రైవరము జీపులో వెళ్తా ఉన్నాం. ఒంగోలు నుంచి మార్కాపూర్ మీటింగ్కి 10:30కి మీటింగు వెళ్తా ఉన్నాం. ఆ సమయంలో పొదిలి అనే ఊరుంది. ఆ పొదిలి ఊర్లోకి పోయేటప్పుడు మేము ఆయన నామినల్ క్రిస్టియన్, నేను అప్పుడే దేవుడిని నమ్ముకున్నా. అప్పుడు ఆయనకి దేవుని గురించి చెప్తా ఉంటే, శ్రీధర్ నీకు ఇంత విశ్వాసం ఎలా వచ్చింది? మేము పుట్టుకతో క్రైస్తవం అంటే, సార్ విశ్వాసం అనేది దేవుణ్ణి ఇస్తే వస్తుంది సార్, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, దేవుని గురించి వినడం వల్ల విశ్వాసం వస్తుంది అని చెప్పాడు. ఆయన కృప ద్వారానే వచ్చింది నాకు విశ్వాసం, నా గొప్పతనం కాదు. నేను ఆయన అనుభవించాను, ఆయన ప్రేమను అనుభవించాను, నా పాపం నుండి విమోచించబడ్డాను, నా పాపములు కడిగివేయబడ్డాయి అని నిశ్చయిత నాకు వచ్చింది. కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను సార్, ఇది యథార్థమని నాకు సాక్ష్యం చెప్తూ దేవుని గురించి డిస్కస్ చేసుకుంటూ పోతున్నాం. బైబిల్లో ఒక మాట ఉంది, 2-3 దేవుని నామమున ఎక్కడ కూర ఉంటే అక్కడ ఆయన ఉంటాడని చెప్పాడు. దేవుని గురించి మాట్లాడుకుంటూ పోతా ఉన్నాం. ఆ పొదిలి అక్కడ దాటుకునే ఆ సమయానికి ఇటు చూశాను. నేను మధ్యలో ఉన్నాను, ఈయన పక్క ఉన్నాడు, నేను మధ్యలో ఉన్నాను, డ్రైవర్ ఉన్నాడు. ఇట్లా డ్రైవర్ వైపు చూస్తే జీపు 60 కిలోమీటర్ల స్పీడ్లో పోతుంది. ఈడు నిద్రపోతున్నాడు, డ్రైవరు నిద్రపోతున్నాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? వాడిని లేపినా యాక్సిడెంట్ చేస్తాడు, వాళ్ళు లేపకపోయినా యాక్సిడెంట్ అయిపోద్ది. ప్రభా, నేను అట్టే కళ్ళు మూసుకొని, ప్రభా మీ చిత్తమైతే రక్షించు, ఒకటే మాట, ప్రభా మీ చిత్తమైతే రక్షించు. పడమటికి వెళ్తున్న జీపు 3 పల్టీలు కొట్టి మళ్ళా తూర్పు 3 పల్టీలు కొట్టి పడమటికి వచ్చింది. కానీ దేవుని మహాకృప ద్వారా మా ముగ్గురము సజీవులుగా లేచాం, సజీవులుగా ఉన్నాం. తర్వాత మళ్ళా నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళా కారు తెప్పించుకొని మీటింగ్కి వెళ్ళాం. అంటే దేవుడు తన యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతనుంచి కావలి ఉంచుతాడనే మాట యథార్థమైన మాట. అది యథార్థంగా నా జీవితంలో జరిగింది. అంత మాత్రమే కాకుండా మేము ఆ జీపులో ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆయన మా మధ్యన ఉన్నాడు. ప్రభా రక్షించండి, నేను ఇంకేం ప్రార్థన చేయలేదు, ఒకటే మాట, ప్రభా రక్షించండి అని ప్రార్థన చేస్తే మరి ఆయన ఎలా చేశాడో ఎలా రక్షించాడో మాకైతే తెలియదు. కానీ 3 పల్టీలు కొట్టిన జీప్ కనీసం ఆ యాక్సిడెంట్లో జరిగేటప్పుడు ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ లారీలు కానీ బస్సులు కానీ వచ్చి ఉంటే అవుట్. కానీ ఏమీ లేకుండా మమ్మల్ని ముగ్గురిని కాపాడినాడు. పుత్రుడు అంటే ఎవరండి? పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు. కొడుకు శారీరక పుత్రుడు అంటే మన శరీరమునకు భార్య భర్తలకు పుట్టినటువంటి వాడు, మన శరీరము ద్వారా పుట్టినటువంటి వారు శారీరక పుత్రుడు. మనమే పాపులము, పాపి అయిన మనకు పుట్టిన వాడు పాపే కదా. పాపి అయిన వాడు ఇంకొక పాపిని ఎలా రక్షిస్తాడు? పాపంలో ఉండినటువంటి వాడు, పాపులకు పుట్టినటువంటి శారీరక పుత్రుడు ఎట్టి పరిస్థితుల్లో పున్నామ నరకము నుంచి రక్షించలేడు. అంటే కొడుకు పుట్టిదే అబ్బో ఈ మోక్షానికి వెళ్ళిపోతాడనే సిద్ధాంతం ఉంది. పుత్రుడు అంటే పున్నామ నరకము నుంచి రక్షించువాడు. ఎవడా పుత్రుడు? సమస్త సృష్టికి పుత్రుడుగా ఇయ్యబడినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని విశ్వసించితే ఆయన మాత్రమే మన వలన పాపము నుండి, శాపము నుండి, పున్నామ నరకము నుండి విమోచిస్తాడు. పున్నామ నరకము నుండి విమోచిస్తాడు. కుమారుని అంటే ఎవరు? సృష్టికర్త అయినటువంటి కుమారుడుగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభు. కన్యక గర్భవతి కుమారుడి కనును ఆయనకి ఇమ్మానుయేలును పెట్టబడినటువంటి ఆ కుమారుడు, ఆ పుత్రుని మనము ముద్దు పెట్టుకోవాలి. ఆయన యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకోవాలి, ఆయన దగ్గరికి రావాలి. ఆయన అక్కడే పున్నామ నరకము నుంచి రక్షించుటకు సమర్థుడు, విమోచించుటకు సమర్థుడు. ఎవ్వడూ రక్షించలేడు. కాబట్టి ఆయనని పుత్రుడును కలిగి ఉండడం
శారీరక పుత్రుడు మనల్ని పాపం నుండి, శాపం నుండి, పునామ నరకం నుంచి విమోచించలేడు. పుత్రుడు, సృష్టికర్త అయిన దేవుడు పుత్రుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఆ పుత్రుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని కలిగి ఉంటేనే, ఆయన ఒక్కడే మనవల పున్నామ నరకము నుండి విమోచించుటకు సమర్థుడు, విమోచించినాడు. ఎవడైతే తన పాపాలని తెలుసుకొని తను పాపి అని గ్రహించి మనసు మార్చుకొని నూతన పరచబడి తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చేత కడగబడిన తర్వాత వాడు నూతన జన్మానుభవంలోనికి వస్తాడు. మొదటి జన్మ పోయేది, రెండవ జన్మ యేసుక్రీస్తులో పుట్టాం. అదే ద్విజత్వం. అంటే రెండవ జన్మ అంటే పాపపూరితమైన జన్మానికి మనం చచ్చిపోయాం. రక్షణ మారు మనసు పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. ఎవడైతే యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. 2 Korinthe 5:17 చెప్తుంది. అంటే మనము ఎప్పుడైతే రక్షణ మారు మనసు పొందుతామో మన పాపములను మనం దేవుని సన్నిధిలో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొనిన పశ్చాత్తాపడకుండా మీ పరిశుద్ధ రక్తంతో కడగండి, నన్ను నూతనపరచమని ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుని పశ్చాత్తాపడి విడిచిపెడతామో, ఆయన మరణ భూస్థాపిత పునరుద్ధానములలో ఐక్యపరచబడతామో, అప్పుడు మనము నూతన సృష్టిగా చేయబడతాం. నూతన జన్మానుభవంలోనికి వస్తాం. పిచ్చేముడ్ అంటే ఇటుపోతాం నవ్వడానికి తిరగడం. ఆ విధంగా రక్షణ మారు మనసు పొంది నూతన స్వభావం పొందిన వాడే ద్విజుడు. నూతన సృష్టిగా చేయబడినటువంటి మనుషులు, విశ్వాసులు సర్వమానవాళి క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తారు. సర్వమానవాళి క్షేమాభివృద్ధి కోసం అంటే హిందువుల కోసం, ముస్లిమ్స్ కోసం, బౌద్ధుల కోసం, జైనుల కోసం, సమస్త సృష్టిలో ఉన్న మానవులందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తారు. అది బ్రాహ్మణుడు చేయవలసిన పని. అంటే దీని అర్థం నాకు అప్పుడే అనిపించింది, అరే రక్షణ మారు మనసు పొందినటువంటి వాడిని నేనే ద్విజుడును, నేనే ద్విజత్వం పొందాను, రెండో జన్మ లేదు. బైబిల్ ఏం చెప్తుంది? మానవుడికి ఒకే జన్మ. ఆ జన్మలో ఈ లోకాన్ని దైవ చిత్తానుసారముగా యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ రక్తంతో కడగబడి నూతన సృష్టిగా చేయబడితే, ఆయన చిత్తానుసారముగా ఆయనందు విశ్వాసం ఉంచి నీవు జీవనయాత్ర ముగించుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఒకవేళ ఆయన నరకకుండా నువ్వు నీ ఇష్టం వచ్చిన మార్గాల్లో ఎందుకు ఎంచుకొని నువ్వు నశించిపోతే, దేవుని నామాన్ని, దేవుణ్ణి ఎరక్కను, యేసుక్రీస్తు వారిని ఎరక్క నశించిపోతే నువ్వు నరకానికి పోతావు. రెండే మార్గాలు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. అంతేగాని మరు జన్మ లేదు, ఇదే జన్మ. అంటే హిందూ మతంలో ఎన్నైతే అనుమానాలు ఉన్నాయో ఈ అనుమానాలన్నీ నాకు పోయినాయి. నేను డిగ్రీ చదివేటప్పుడు యూరోపియన్ హిస్టరీ నాకు ఒక సబ్జెక్ట్ ఉండేది. అందులో మ్యాన్ బార్న్ ఫ్రీ బట్ హీస్ ఇన్ చైన్స్ ఇన్ ఎవ్రీవేర్ అంటే మానవుడు యథార్థముగా సృష్టింపబడ్డాడు, కాగా అనేక తంత్రాలు కల్పించుకొని అనేక సంఖ్యలతో కట్టబడ్డాడు. అంటే పుట్టినప్పుడు పసిపిల్లవాడికి ఏ కులమో తెలియదు, ఏ దేశమో తెలియదు, ఏ మతమో తెలియదు, ఉన్నవాడు తెలియదు, లేనోడు తెలియదు. వాడు యథార్థంగానే పుట్టాడు. వాడు పెరిగే కొందే భూమి మీద, తల్లి గర్భం నుంచి భూమి మీద పడతానని వాడు కులం వచ్చేస్తుంది. కొద్ది పెరిగే కొందే వరే నేను పలానోడిని తాకూడదు, పలానోడి తర్వాత ఇంకొద్ది పెద్దోడు, ఇప్పుడు నేను డబ్బులు ఉన్నవాడిని, డబ్బు లేనోడు, పేదోడు, అనేక రకాలైన సంఖ్యలతో కట్టబడ్డాయి. ఈ వాక్యాన్ని అది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. అది ఈ వాక్యాన్ని తీసుకుని వాళ్ళు సోషల్ కాంట్రాక్ట్ అనే ఒక పుస్తకాన్ని రాశారు. దానిలో 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఏమిటది? లిబర్టీ, ఫ్రెటర్నిటీ అండ్ ఈక్వాలిటీ. లిబర్టీ, ఫ్రెటర్నిటీ అండ్ ఈక్వాలిటీ అంటే స్వేచ్ఛ, సౌభాతృత్వం, సమానత్వం. అంటే మానవులంతా సమానులే, అందరూ స్వేచ్ఛగా బ్రతకాలి,
అందరూ సౌభాతృత్వంతో బ్రతకాలని ఈ 3 సిద్ధాంతాలు ఈ ఒక్క సెంటెన్స్, బైబిల్ సెంటెన్స్ తీసుకుని సోషల్ కాంట్రాక్ట్ అనే పుస్తకం రాస్తే ఆ పుస్తకం ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళందరూ చదివి ఒక్కసారి రాజరికం మీద, భూస్వామి వ్యవస్థ మీద తిరగబడి ఆ రాజరికాన్ని తోసివేసినారు. ఆ భూస్వామ్య విధానాన్ని తోసివేసి మొట్టమొదటిగా ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఫ్రాన్స్లో వచ్చింది, ఫ్రెంచ్లో. అంటే రావడానికి కారణమేంటి? బైబిల్లో ఒకే ఒక వాక్యం. ఆ ఒకే ఒక వాక్యం బైబిల్లో ప్రపంచ చరిత్రని తల్లకిందులు చేసేసింది. అంటే ఒక వాక్యం, అది ఎంత కాదు, ఒకే ఒక వాక్యం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఆ ఒక్క వాక్యం ప్రపంచ చరిత్ర స్థితిగతులను మార్చేసింది. అంటే బైబిల్లో ఒక్క వాక్యము ఎంత శక్తి కలిగినది. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినాడు, ఆయనే శరీరధారి. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. అంటే లోకము రక్షింపబడడానికే దేవుడు ఈ లోకానికి వచ్చినాడు, లోకాన్ని రక్షించడానికి. ఆయన శిక్షించడానికి రాలేదు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందులాగా ఆయన దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవుణ్ణి లోక పాపములన్నీ మోసుకుని పోవడానికి వచ్చినాడు ఆయన. అది ఏ కులమా, ఏ మతమా, అది హిందూ మతమా, క్రైస్తవ మతమా, లేకపోతే ముస్లిం మతమా, ఇంకొక మతమా, ఈ జాతి ఆ జాతి లేదు. మానవులంతా ఒకే జాతి, మానవులంతా ఆయన కుమారులే, మానవులంతా ఆయన సంతానమే. కాబట్టి సర్వమానవాళి పాప పరిహారాలు బలిగా తను తాను కల్వరిశిలోకి అప్పగించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు, ఒప్పగించుకున్నాడు. అప్పగించుకుని రక్షణ కార్యం జరిగించడం ద్వారా మానవాళికి నివృత్తి చేసినాడు, విమోచన దయచేసినాడు. ఆదాములో మనం పోగొట్టుకున్నటువంటి మహిమను తిరిగి మనకిచ్చినాడు. ఆదాములో మనకు పోగొట్టుకున్నటువంటి దేవుని సహవాసాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి బలియాగం దాకా మనకు దేవుని సహవాసం ఇచ్చినాడు. అందుకని ఇప్పుడు మనం తండ్రి, అబ్బా, నాయనాని యేసుక్రీస్తు ప్రభు వారిని పిలుస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన సిలువ వేయబడినప్పుడు దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. దేవాలయపు తెర 2గా చినిగిపోయిందంటే ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలంటే మధ్యలో ఒక అడ్డం ఉంది. ఆ అడ్డం ఏంటి? ధర్మశాస్త్రం. యేసు క్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ఆచరించి ఆయన ధర్మశాస్త్రానుసారముగా శిక్షింపబడకూడని ఆయన శిక్షింపబడడం వల్ల ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఆ దేవుడికి మనకు మధ్యగా ఉన్న ఆ తెరని 2గా చినిగిపోయింది. ఇప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు ద్వారా డైరెక్ట్గా మనము దేవుణ్ణి ప్రార్థించవచ్చు. యేసు ప్రభుని అందుకే మనం ఇప్పుడు ప్రార్థిస్తాం, ప్రభువా తండ్రి నాకు అది కావాలా, ఇది కావాలి అని డైరెక్ట్గా అడుగుతాం. అంటే అంత అధికారం ఇచ్చినాడు. మనము పాపము చేసి పాపులము కాలేదు, మనము పాపులము గనుక పాపము చేస్తున్నాము. ఏమిటి పాపులము? ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపము మన జన్మ పాపంలో ఉంది. జన్మలో పాపం ఉంది. మనం పాపులుగా పుట్టాం. మన నైజం పాపులము గనుక పాపం చేస్తున్నాం. పాపము చేసి పాపులం కాలేదు, పాపులుగా పుట్టి పాపం చేస్తున్నాం. కాబట్టి ఆ పాపము నుండి, ఆ శాపము నుండి విమోచింపబడాలంటే పరిశుద్ధ రక్త ప్రోక్షణ కావాలి. ఆ పరిశుద్ధ రక్త ప్రోక్షణ ఈ లోకములో ఎక్కడ లేదు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడే యేసు క్రీస్తు ప్రభుగా ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని తర్పణ చేశాడు. ఆ తర్పణం చేయబడిన ద్వారానే మనల్ని సర్వమానవాళిని విమోచించినాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ రక్షింపబడతారు. ఇది మతం కాదండి, క్రైస్తవత్వం మతం కాదు. సర్వమానవాళిని ప్రేమించి సర్వమానవాళి కోసము ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని తర్పణగా చేసినాడు, ప్రోక్షించినాడు. నీ మనసు మారాలి, పాపపూరితమైన మా మనసు మారాలి. శాంతి, సమాధాన, సంతోషములకు ఆధారభూతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి మనసు రావాలి.
ప్రేమ, దయ, కరుణ, కనికరము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఈ లక్షణాలన్నీ రావాలి. అవి వస్తేనే నీ మనసు మారాలి. నీ కులం మారబడలేదు, నీ మతం మారబడలేదు, మనసు మారాలి. మనసు మారాలంటే నరకానికి పోయే దోవ విశాలమైనది, విస్తారమైనది. నువ్వు అన్ని ఏదో పనులు చేయి, తప్పుడు పనులు చేయి, ఎవడు అడ్డుపెట్టేవాడు ఉండడు. కానీ చివరికి నువ్వు పోయేది నరకానికి. పరలోకానికి పోయేది, మోక్షానికి పోయేది ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే ఈ పనులు చేయకూడదు, చేయకూడని పనులు చేయకూడదు, అవి వదిలేయాలి, చేయవలసిన పనులు చేయాలి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, అదొక్కటి కోరుకుంటున్నాడు ఆయన. ఆ విధంగా ఉన్న వాళ్ళు ఆ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే మనం పరలోకానికి వెళ్తాం. కాబట్టి క్రైస్తవత్వం ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. దానిలో ఇంకో మాట ఉంది, లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ప్రేమ ఉండాలి. అవసరతలో ఉన్న వాడిని ఆదుకోవాలి, ద్వేషించకూడదు. ఒక మనిషి చెడిపోతున్నాడు, పడిపోతున్నాడు అంటే అతన్ని మనము దగ్గర చేర్చి దేవుని మార్గం చూపించి అతని ప్రేమతో అతను నశించిపోకుండా దేవుని మార్గంలోకి నడిపించాలి. ముండ్లమూరు ఎంఆర్ఓగా చేస్తూ ఉన్నాను. అక్కడ ఏమైందంటే నా ముందు ఉన్న ఎంఆర్ఓ మరి అతని ఏ పరిస్థితుల్లో ఏమై జరిగిందో నాకైతే తెలియదు, కానీ అతను చాలా అన్యాయాలు చేసాడు అక్కడ. సో అన్యాయాలు చేసిన తర్వాత నేను రెక్టిఫై చేద్దామని ప్రయత్నం చేశాను. అంటే ఆ ప్రయత్నం చేయడంలో ఏమైందంటే అతని ద్వారా అక్రమముగా లాభం పొందుతున్నటువంటి వారు అందరూ నాకు వ్యతిరేకులైపోయారు. నన్ను కూడా మీరు అలాగా చేయండి అని చెప్పి అడిగితే నేను చేయడానికి వీలు కాదు, నేను చేయనని చెప్పాను. అప్పుడు ఒక రౌడీని నా మీదకి పంపించారు. ఆ రౌడీని నాకు మీద పంపిస్తే నేను వాడిని తిట్టాను. నేను బస్ స్టాండ్లో మా ఇంటికి వచ్చేదానికి బస్ స్టాండ్లో బస్సు ఎక్కడానికి సిద్ధపడి బస్ స్టాండ్కి వచ్చాను. అక్కడ అందరూ చేరి వీళ్ళంతా నేను వాళ్ళు చెప్పిన మాట వినలేనటువంటి వాళ్ళ పెద్ద గ్యాంగ్ని తయారు చేసి నా మీద అల్లరి చేసినారు అక్కడ బస్ స్టాప్లో. అప్పుడు నేను బాధేసి, ప్రభా మీ చిత్తమైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయకూడదా అని ఆ బస్ స్టాండ్లోనే ప్రార్థన చేసుకున్నాను మనసులో. అక్కడి నుంచి 2 hours ఉంటుంది ఒంగోలు రావడానికి, 2 hours కూడా ఉండదు. 2 hours ఒంగోలుకి వచ్చాను. వచ్చేటప్పటికి ఒకతను మా ఇంటికి వచ్చున్నాడు. అతను ఆర్ఐగా పనిచేస్తున్నాడు. వచ్చి సార్ మిమ్మల్ని సంతనోత్తరపాడు ఎంఆర్ఓగా వేశారు అని చెప్పారు. అంటే నేను ప్రయత్నం చేయలేదు, ఎంఆర్ఓగా వేరే దగ్గర ట్రాన్స్ఫర్ కావాలని ప్రయత్నం చేయలేదు. మరి ఎవరు రాజకీయ నాయకులను అడగలేదు, ఏమని కలెక్టర్ ఆఫీసులు కూడా అడగలేదు. కానీ నేను ప్రభా మీ చిత్తమైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయకూడదా అని ప్రార్థన చేశాను. అక్కడి నుంచి 2 గంటలే ఉంటుంది నేను ఇంటికి వస్తేలకి. నన్ను అప్పటికి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి సంతనోత్తరపాడు ఎంఆర్ఓకి వేశారు, ఒంగోలుకి దగ్గరగా. అంటే దేవుడు ప్రార్థన అంగీకరించే దేవుడు. ఎప్పుడు మనకు అపాయకరమైన పరిస్థితులు అక్కడ వస్తాయని దేవుడు ఎరిగింటే మనం అక్కడ ఉండకుండా తప్పించే దేవుడు ఆయన. తరువాత తెలిసింది మరి పాత ఎంఆర్ఓ అక్కడ ఉన్నటువంటి డీలర్లు వీళ్ళందరూ కలిసి నన్ను ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారని, మరి దేవుడు అది తెలుసు కాబట్టి దేవుడు నన్ను మళ్ళా ఆ ఊరికి వెళ్లకుండా నన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి సంతనోత్తరపాడు ఎంఆర్ఓ వేశారు. అంటే దేవుడు తన దూతలను కావలి ఉంచి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇట్టి గొప్ప దేవుడు నాకు రక్షకుడై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడిని నేను రుచి చూచి ఎరిగి సాక్ష్యం చెప్తున్నాను. ఇంకా మెయిన్ ఒకటి చెప్తున్నాను. నేను ఆర్డీఓ కొవ్వూరు చేసేటప్పుడు మరి అక్కడ ట్రైబల్ నాన్ ట్రైబల్ డిస్ప్యూట్ ఉన్నది. అంటే ఏజెన్సీ మండలాలు ఏమేమిటి, బొట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమల్లి మండలాలు ఏజెన్సీ ప్రాబ్లం, అది ట్రైబల్ నాన్ ట్రైబల్ ప్రాబ్లం ఉంది. అక్కడ
సో ఆ ఆర్డీఓ కొవ్వూరినే జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా అక్కడ ఆ 3 మండలాలకి జ్యుడిషియల్ ఆఫీసర్ ఆయనే అప్పుడు నేనున్నప్పుడు. తర్వాత అది రెగ్యులర్గా వెళ్ళిపోయింది. అప్పుడు ఆ, నేను కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ దగ్గర మీటింగ్లో ఉన్నాను. ఆ రోజు ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్ పొలాల్ని పంటల్ని కోసేసి చెట్లు కొట్టేశారు. అప్పుడు నాకు అక్కడ ఎంఆర్ఓ జీలుమల్లి ఎంఆర్ఓ ఫోన్ చేసి, సార్ ఈ విధంగా కొట్టేశారు చెట్లు గిట్లు పొలాలను పంటలను వాళ్ళు తీసేసిపోయారు ట్రైబల్స్ అని చెప్తే, సరే నేను కలెక్టర్ మీటింగ్లో ఉన్నాను కదా, అక్కడే మెసేజ్ అక్కడే ఫోన్ వస్తే అక్కడే బయటికి వెళ్ళి ఇన్నేసి ఇచ్చి కలెక్టర్కి అదే మాట చెప్పా. మేడం ఇలాగా మరి ట్రైబల్స్ నాన్ ట్రైబల్ ల్యాండ్ని గ్రాప్ చేశారట, మరి అక్కడ పంట అంతా వాళ్ళే తీసుకుపోయారట, ఇది పరిస్థితి మేడం అని చెప్పా. సరే యాక్షన్ తీసుకుందాం, అయితే యాక్షన్ తీసుకుందాం. దాన్ని మరుసటి రోజు చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది. క్యాబినెట్ టెలికాన్ఫరెన్స్ జరుగుతుంటే ఒక మంత్రి, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఆ మంత్రి చీఫ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి టెలికాన్ఫరెన్స్లో ఏం చెప్పాడంటే, ఇట్లా జీలుమల్లి మండలంలో పలానా ఊర్లో ట్రైబల్స్ నాన్ ట్రైబల్ ల్యాండ్లో పంటల్ని అంతా కోసేసి దోసుకున్నారు, దానికి ఆ లోకల్ ఆర్డీఓ ట్రైబల్స్కి సపోర్ట్ చేస్తున్నాడు, ట్రైబల్స్కి సహాయం చేస్తున్నాడని సీఎంకి కంప్లైంట్ చేశాడు. సరే అదే క్యాబినెట్లో ఉన్నటువంటి ఇంకొక మినిస్టరు ఆ మాట టెలికాన్ఫరెన్స్లో అందరూ వింటారు కాబట్టి ఆయన కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పాడు. కలెక్టర్ గారు ఇంటర్న్ నాకు ఫోన్ చేసి, శ్రీధర్ ఈ విధంగా పలానా మంత్రి మీ మీద సీఎంకి కంప్లైంట్ చేశారట, మరి పలానా మంత్రి నాకు చెప్పారు అంటే, నేను ఆమెకి ఏం చెప్పానంటే, మేడం నేను సేవించుచున్న దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు, కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు మేడం అనేసి చెప్పి, నేను ఇమ్మీడియట్గా మోకాళ్ళుని, ప్రభా ఆ మంత్రిని దీవించండి, ఆశీర్వదించండి, నన్ను కాపాడండి, ఇదే ప్రార్థన చేశాను. ఆయనని దీవించండి, ఆశీర్వదించండి, నన్ను కాపాడండి, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. అప్పుడు సరే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ నుంచి టెలెక్స్ మెసేజ్ వచ్చింది. ఆమె కలెక్టర్ గారు ఏం చేశారంటే డైరెక్ట్గా ఎంఆర్ఓకి నాకే పంపించాడు. ఎంఆర్ఓ దగ్గర రిపోర్ట్ తెప్పించి పంపమని ఎంఆర్ఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాను. ఇవన్నీ ఒట్టి మాటలే మేడం, ఇవన్నీ ఒట్టి మాటలండి. ఆర్డీఓ గారు ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కలెక్టర్ గారితో మీటింగ్లో ఏలూరులో ఉన్నాడు, ఆయనకి తెలియదు, నేనే చెప్పాను. ఇవన్నీ దురుద్దేశంతో ఆ మంత్రి గారు ఆర్డీఓ గారి మీద నెపం మోపాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాడు. కాబట్టి దీనిదంతా ఈ చీఫ్ మినిస్టర్ గారికి చెప్పినటువంటిది అంత అబద్ధము, అది ఏ నిజం లేదనేసి రిపోర్ట్ రాశాడు. దాన్ని గవర్నమెంట్గా మేడం కలెక్టర్ పంపించారు. కలెక్టర్ కేసులు కొట్టేశారు. ఎప్పుడు వితిన్ డేస్. అంటే నిన్ను హింసించే వారి వరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షాన్ని క్రియ చేస్తాడు. నేను చేసిందేంటి, మంత్రితో పెట్టుకుంటే నేను కష్టము. కాబట్టి ప్రభా ఆయన్ని దీవించండి, నన్ను కాపాడండి. దేవుడు ఆ విధంగా నన్ను అనేక విషయాల్లో నాకు ముందుండి నడిపించినాడు. తర్వాత డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్లో నాకు 6 సంవత్సరాల సీనియారిటీ ఇచ్చినాడు. డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్లో నాకు 6 సంవత్సరాల సీనియారిటీ వచ్చింది. అందువల్లనే నేను 13 సంవత్సరాలు డిప్యూటీ కలెక్టర్గా, స్పెషల్ గేట్ డిప్యూటీ కలెక్టర్ 1.5 years చేయగలిగాను. కాబట్టి దేవుడు నన్ను అడుగడుగున నాకు తోడై ఉండి పాపం నుండి శాపం నుండి విమోచించినాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కర్మ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అబద్ధాలని నేను తెలుసుకున్నాను. ఈ ముక్కోటి దేవతలు అనేది కూడా అబద్ధాలు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, అందరికీ తెలుసు. కానీ భారతదేశంలో కులం అడ్డం వస్తుంది. కులం అడ్డుతో దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఆ కులం అనే అడ్డుగోడే మానవుల్ని భారతదేశంలో నిజమైన దేవుని దగ్గర రాలేకపోతున్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు, సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి సృష్టాన్ని పూజిస్తూ పాపంలో పడిపోతున్నారు. కాబట్టి అటువంటి అందరిని దేవుడు రక్షించి నిజమైన సృష్టికర్తని సృష్టాన్ని పూజించే వాళ్ళందరూ సృష్టికర్తను తెలుసుకునేలాగా దేవుడు వారి
మనోనేత్రాలకి గుడితనంగా సాతాను గుడితనం కలుగు చేస్తే దేవుడు కలుగు చేశాడు. దేవుడిని తెలుసుకోకుండా సాతాను వాళ్ళ యొక్క అన్యుల యొక్క మనోనేత్రాలకి గుడితనం కలుగు చేసినాడు. మరి దేవుడు వాళ్ళందరి మనోనేత్రాలు వెలిగించి సృష్టికర్త అయిన యేసుప్రభు దగ్గర రావాలని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా కోరుకుంటున్నాను. దేవుడు అట్టి కృప అందరికీ దయచేయునుగాక.